సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు, అర్ధరాత్రి కూడా అడ్డదిడ్డంగా సినిమా షోలు వేయడం, ఇలాంటి వ్యవహారాల్లో జనాలైతే వెళ్ళి చూస్తారు. ఎందుకంటే అభిమానం. రాత్రి ఇచ్చినా తెల్లవారుజామునిచ్చినా వెళ్ళి చూడటానికి ఇష్టపడుతుంటారు. అట్లాంటి సందర్భంలో జరిగినటువంటి మొన్నటిసారి ఏదైతే తొక్కిసలాట జరిగిందో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇష్యూని గుర్తు చేస్తూ ఆ మధ్యన మల్టీప్లెక్స్లకు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇది మల్టీప్లెక్స్లని కాదు, టోటల్గా థియేటర్లలో రాత్రిపూట్ల 10 తర్వాత 9 తర్వాత జరిగే షోస్కి పిల్లల్ని 16 ఏళ్లలోపు వాళ్ళని అలౌ చేయడానికి వెళ్ళలేదు. ఇట్లాంటి తొక్కిసలాట్లు అది ప్లస్ వాళ్ళ జీవితం కూడా దెబ్బతింటది అన్నటువంటిది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. దాని మీద మల్టీప్లెక్స్ల అసోసియేషన్ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించింది. ఇది మా వ్యాపారాలు దెబ్బతింటాయి, పిల్లల్ని వదిలేసి ఇంటి దగ్గర వాళ్ళు రాలేరు, అదే జరిగితే కనుక ప్రేక్షకులంతా కరువైపోతే మేము దెబ్బతింటాం అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చింది. ఆ పిటిషన్ విచారించినటువంటి న్యాయస్థానం ఇవాళ వాళ్ళకి వెసులుబాటు కల్పించింది. పిల్లలకి రానివ్వకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసేసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదే సందర్భంలో ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్కి ఏదైతే ఉందో వాటికి అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మిగతా విచారణ 17వ తారీఖు వాయిదా వేసింది.